హాయ్ అండి, ఈరోజు నాటుకోడి పులుసు చేద్దాము. కుక్కర్లో ముందుగా ఆయిల్ హీటెక్కాక బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఒక చిన్నది ఇలాచి, 2 లవంగాలు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. తర్వాత నాటుకోడి ముక్కలు వేసి ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 1½ స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి, చిన్నగా కట్ చేసినవి. టమాటో ముక్కలు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి మరలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి అండి. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. దింపేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ నాటు